అన్నీ వస్తాయి. కానీ ఈ మేజర్ పాయింట్ల మీదే ఆయన తగ్గడం అంటే ఒక రకంగా ఆయనకాయన ఎందుకు అంత పరీక్ష పెట్టుకున్నారు? అంటే ఇచ్చేదాన్ని తగ్గిస్తే బూతు గాని ఇస్తానన్నది అవతలోడు ఇచ్చిన దాంతో పోటీ పడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే పోటీ పడ్డారు కదా, ఈయన పోటీ పడలేదు కదా. పోటీ పడ్డాడు. 2000 ఇస్తానంటే 3000 అన్నాడు అప్పుడు, అంతే. అవును, ఇప్పుడు ఈయనేం హామీ కాదు కదా. అప్పుడు పోటీ పడి 3000 చేసింది ఈయనే కదా, అది పోటీయే పడ్డాడు. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు? అదే అంటున్నా, ఇంకా అంతకు మించి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్తే ఎట్లాగుంటది అనేది కదా పాయింట్. ఇప్పుడు 4000 రూపాయలు ఇప్పుడు దీనికే ఓ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపాల్సి వస్తుంది ప్రతి నెల, ప్రభుత్వ పెన్షన్దారుల ఆగిపోవాల్సి వస్తుంది, చివరి దాకా సాగ తీసుకోవాల్సి వస్తుంది, వేజ్ అండ్ మీన్స్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది, బోడీ తీసుకోవాల్సి వస్తుంది. అన్ని తీసుకుంటుంటే ఇదిగో నువ్వు వట్ట నాశనం చేస్తున్నావు అంటున్నారు. ఇప్పుడు అట్లా నాశనం చేయకుండా నేను చేస్తానని ఆయన చెప్తున్నాడు. ఖచ్చితంగా 5 ఏళ్లలోనే రాష్ట్రాన్ని ఎంత పీక్ లెవెల్ తీసుకెళ్ళా అంత లెవెల్ తీసుకెళ్లిపోయారా? అందుకే ఇప్పుడు ఇంకెంతకు మించి మేము చేయలేము అని ఆలస్యంగా అర్థమైందా జగన్ గారికి? 2014లో తను మాట లెక్కేసుకున్నాడు, సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటి చేయలేనన్నాడు. చంద్రబాబు కూడా చేయలేకపోయాడు కదా. అట్లాగే ఇప్పుడు నేను ఇది చేయలేను అంటున్నాడు. మరి చంద్రబాబు చేస్తాడా? ఈయనకి అధికారం ఇచ్చి చూద్దామా? అధికారం ఇచ్చినా చెయ్యడు తర్వాత అనాలా? బట్ నేనైతే పెన్షన్ విషయంలో చంద్రబాబు అయితే మిస్ కాడని అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి అతనితో పోటీ పడదలుచుకోలేదు. నా విశ్వసనీయత ఇది.